నమస్తే, వెల్కమ్ టు మై న్యూస్. నేను పుష్ప. అన్నవరం పంపా తీరం అలలపై లాహిరి 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 అంటూ సత్యదేవుడు సతీ సమేతంగా ఊరేగుతున్న ఘట్టాన్ని భక్తజనులు కనులారా వీక్షించారు. కార్తీక మాసం సందర్భంగా క్షీరాబ్ది ద్వాదశి ఆదివారం రాత్రి దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావు మరియు చైర్మన్ ఐవి రోహిత్ల ఆధ్వర్యంలో అర్చకులు పంపా తీరం వద్ద స్వామివారికి సతీ సమేతంగా తులసీధాత్రి వైదిక పూజ నిర్వహించారు. అనంతరం పంపా సరోవర తీరంలో వివిధ పరిమళ పుష్పాలతో విద్యుత్ కాంతులతో ప్రత్యేకంగా అలంకరించిన హంసవాహనంపై సత్యదేవుణ్ణి సతీ సమేతంగా పంపా తీరంలో ముమ్మారు ప్రదక్షిణతో ఊరేగించారు. ఈ కార్యక్రమానికి ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ముఖ్య అతిథిగా విచ్చేసి వీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు ఆ ప్రాంగణం వద్ద కోలాటకాలు, భరతనాట్యం వంటి సాంస్కృతిక కార్యక్రమాలను, విద్యుత్ అలంకరణ, బాణాసంచా పేలుళ్లు తిలకించిన భక్తులను అలరించాయి. అంతేకాక సరోవరం తీరం చుట్టూ గజ ఈతగాలను ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్తిపాడు సీఐ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తదనంతరం భక్తులందరికీ పులిహోర ప్రసాదాన్ని వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు బాబురావు, రమేష్ బాబు, విశ్వనాథరాజు, వై న్యూస్ ఛానల్ ఎండీ యనమల రాజేష్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రముఖ దేవస్థానమైన పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఉత్సవాల్లో, ఈ కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా ఈరోజు తెప్పోత్సవ కార్యక్రమానికి చేసిన దేశం అనుమూలన చేసిన భక్తులకు సందర్భంగా స్వాగతం తెలియజేసుకుంటూ ఎంతో విశిష్టత కలిగిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఈ కార్తీక మాస ఉత్సవాలు ఈరోజు తెప్పోత్సవం కూడా హంసవాహనం మీద, ఈ పంపా నది మీద ఈ తెప్పోత్సవ కార్యక్రమం కూడా అత్యంత రమణీయంగా జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి ఏర్పాట్లు లేకుండా ఏర్పాట్లు కూడా గత ఏడాది ఎలా జరిగింది, ఈ ఏడాది కూడా ఏర్పాట్లు మేము సురక్షితంగా సౌకర్యవంతంగా అంతా సక్రమంగా జరిగేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదైతే ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా భక్తులు లక్షలాది మంది అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి రావడం జరుగుతుంది. ఈ రోజనే కాదు, ఈ నెల రోజులు జరిగే కార్యక్రమంలో ఎక్కడా కూడా పంపా నదిలో వారి భక్తులు స్నానమాచరిస్తాయో ఎటువంటి ఇబ్బంది కలగకుండా గజీయత గారిని, అదేవిధంగా భోజన వసతులు అయితేనే, వసతిగా గదులు అయితేనే, మరీ ముఖ్యంగా ఈ పార్కింగ్ గురించి అన్నింటినీ కూడా సక్రమంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు తెప్పోత్సవం కూడా ఎంతో రమణీయంగా సత్యనారాయణ మూర్తి హంసవాహనం మీద నిజంగా రెండు పెళ్ళు సరిపోయినంత రమణీయంగా ఈ కార్యక్రమం జరిగింది. భక్తులందరూ కూడా ఎంతో ఆనందంగా దాన్ని తెలిపించడం జరుగుతుంది. ఇక్కడ కూడా మేము ఏర్పాట్లన్నీ సమీక్షించడం జరుగుతుంది. రాబోయే కాలంలో కూడా ఈ దేవస్థానాన్ని ప్రపంచ స్థాయిలోకి అభివృద్ధి తీసుకెళ్లాలని మేము అనుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ దేవస్థానం వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆశీస్సులు ఈరోజు వచ్చిన భక్తులైతేనే, రాష్ట్ర ప్రజలైతేనే, మరీ ముఖ్యంగా మా నియోజకవర్గ ప్రజలందరి మీద సత్యనారాయణ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నవంబర్ 2 ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి అనంతలక్ష్మి సత్యవతీ దేవి దేవస్థానంలో క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా తెప్పోత్సవం ఆనందకరంగా భక్తులందరికీ కూడా వీక్షించారు. ఈరోజు భక్తులకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వచ్చినటువంటి భక్తులందరికీ కూడా పులిహోర, దద్దోజనం, మంచినీరు ఇవన్నీ కూడా సప్లై చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సహకారంతో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, వాటర్ వర్క్స్, సివిల్ ఇంజనీరింగ్ మరియు ఫైర్ డిపార్ట్మెంట్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు, అంతేకాకుండా మా దేవాదాయ సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులకి కావాల్సినటువంటి అన్ని వసతులని ఏర్పాటు చేశారు. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున మనకి ఇతిహాసాల్లో కానీ పురాణంలో కానీ ఏమి చెప్పబడుతుందంటే, స్కంద పురాణంలో స్వామివారిని స్వామివారి తర్వాత భక్తులందరూ కూడా ఆ రోజు సాయంత్రం 7 గంటలకు కొండ దిగువన ఉన్నటువంటి మన పంపా సరోవరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వలన అంటే మన గాయకులు ఉన్నారు, మన ఈస్ట్ గోదావరికి సంబంధించి మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు, ఆయన
ఆయన కీర్తనలో కూడా తెలియజేశారు. అదేవిధంగా ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి మన చాగంటి కోటేశ్వరరావు గారు కూడా తన సారాంశంలో ప్రసంగాల్లో కూడా తెలియజేశారు. భక్తులందరూ కూడా క్షీరాబ్ది ద్వాదశి రోజున పంపా సరోవరంలో జరిగేటటువంటి ఈ హంస వాహనం మీద జరిగేటటువంటి కార్యక్రమాన్ని భక్తులందరూ తిలకించినట్లయితే వారికి ఉన్నటువంటి ఇక్కట్లన్నీ కూడా తొలగుతాయని వారు తెలియజేయడం జరిగింది. భక్తులకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న పండుగ సాయంత్రం 7 గంటలకు ఇక్కడ ఉన్నటువంటి తెప్పోత్సవంలో స్వామివారిని వీక్షించినట్లయితే హంసవాహనం మీద వారికి ఉన్నటువంటి తిప్పలన్నీ కూడా తొలగిపోతాయి. వారి యొక్క స్వామివారి కటాక్షానికి పాత్రలు అవుతారు స్వామివారు అని చెప్పడం జరిగింది. ఆ విధంగా భక్తులందరికీ కూడా ఈరోజు కొన్ని ఏర్పాట్లు చేశాం. ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఇప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బ్యారికేడ్లన్నీ కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ బాణాసంచ నారాయణం దేవం వందేహం కామదం ప్రభు లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో క్షీరాబ్ది ద్వాదశి రోజున తెప్ప మహోత్సవం చాలా వైభవంగా జరుగుతుంది. శ్రీ మహావిష్ణువు దక్షిణాయనంలో ఆషాఢ మాసంలో యోగనిద్రలోకి వెళతారు. యోగనిద్రలోకి వెళ్ళినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున యోగనిద్ర నుంచి మేల్కొని క్షీరాబ్ది ఆ క్షీరశయన సాగరం నుండి తులసి వనానికి వస్తారంటే బృందావనానికి వస్తారు. బృందావనానికి వచ్చినప్పుడు అక్కడ తులసీధాత్రి సహిత లక్ష్మీనారాయణుడిగా అక్కడ అందరూ కూడా కొలుస్తారు. అదేవిధంగా అన్నవర క్షేత్రంలో సత్యనారాయణ స్వామి వారిని అమ్మవారిని కూడా పంపా సరోవరానికి తీసుకువచ్చి ముందుగా తులసీధాత్రి సహిత లక్ష్మీనారాయణ పూజ చేసిన తర్వాత స్వామివారికి తెప్ప మహోత్సవం చాలా వైభవంగా పేదంగా చేస్తుంటారు. జీవితంలో ఒక్కసారైనా సరే ప్రతి ఒక్కరూ కూడా ఈ తెప్ప మహోత్సవాన్ని తిలకించాలి. తెప్ప మహోత్సవం చూడడం చేత తిప్పలు తప్పుతాయని పెద్దలు అంటూ ఉంటారు. కారణం చేత ఎవరైనా ఒక్కసారైనా సరే అన్నవర క్షేత్రానికి వచ్చి ఈ తెప్ప మహోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై సత్యదేవ.